బండి భగీరథ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఫ్రెండ్సే కొంత సర్క్యులేట్ చేయడానికి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్కన పార్టీకి సంబంధించిన కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అయ్యాయి. అక్కడ కూడా చర్చ నడిచింది. సో మొత్తం మీద కొడుకు భగీరథుని 9 రోజుల పాటు కూడా దాచిపెట్టాడు అన్న ఆరోపణ ఉంది. ఈ 3 ఆరోపణల్లో ఏది రుజువైనా బండి సంజయ్కి మరి శిక్ష పడే అవకాశం ఉంది. ఈ 3 ఆరోపణలు మనం చూడొచ్చు. మొదటి బాక్స్లో బాధితురాలని బెదిరించాడు అంటూ బాధితురాలు తల్లి ఆరోపిస్తున్న ప్రెస్ రిలీజ్. అలాగే సెకండ్ బాక్స్లో మనం చూడొచ్చు ప్రజా సంగ్రామ యాత్ర అంటే బాధితురాలకి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ ఆ వాట్సాప్ గ్రూప్స్లో ఫార్వర్డ్స్ని కూడా మనం సెకండ్ బాక్స్లో చూస్తున్నాం. మరొకటి థర్డ్ బాక్స్లో మనం చూస్తే కనుక కొడుకుని దాచిపెట్టడం, భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యాడు అంటూ మొత్తానికైతే బండి సంజయ్ చేసిన అటు ఇటు 9 రోజుల పాటు మరి ఎక్కడున్నాడు, ఎందుకు ముందే తనని సరెండర్ చేయలేకపోయారు, ముందే పోలీసులకు అప్పగించలేదు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ 3 ఆరోపణల గురించి కొంత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, ఎలా చూడాలి ఈ 3 ఆరోపణలు వాస్తవమేనా? ఖచ్చితంగా కళ్యాణ్, మీరు ఏమైతే 3 ఆరోపణలు మెన్షన్ చేశారో, తల్లిని బెదిరించే వ్యవహారం కావచ్చు, మైనర్ మీద తప్పుడు ప్రచారం, తర్వాత వ్యక్తిగత వివరాలు వెల్లడించడంలో ఈయన సంబంధించిన అనునయులు, తర్వాత సహచరులు కొంతమంది దీనిలో చాలా కీలక పాత్ర పోషించి ఆ మైనర్ బాలికను డీఫేమ్ చేసి ఆమెను దీంట్లో తప్పుడుగా చూపించే ప్రయత్నం చేశారు. దీంట్లో మనం కొన్ని విషయాలు చెప్పుకోలేం కానీ ఇంకా చాలా మంది ఇలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది చాలా దారుణమైన అంశంగా పోలీసులు పరిగణిస్తా ఉన్నారు. అలాగనే కొడుకు భగీరథ అసలు నాకు తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పని ఆ రోజు జరిగిన ఇష్యూ మనం గమనిస్తే సైబరాబాద్ కమిషనర్ చాలా స్పష్టంగా అరెస్ట్ చేశామని చెప్పంటే, లేదు ఇద్దరు అడ్వకేట్లతో లొంగిపోయాడని చెప్పిన విషయం అనేది కూడా అది చాలా చాలా రాంగ్ వేలో వెళ్ళింది. నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది, సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఆ రోజు వరకు మేము అప్పటికే తెలంగాణ సీఎం గారు కొంత సమయం ఇచ్చారు, మీరు వెళ్ళి లొంగిపోండి, మీకు పద్ధతిగా ఉంటుందని చెప్పని కూడా చెప్పిన నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా వేచి చూశారు. ఇంక అప్పటికి లొంగిపోయే ప్రయత్నం కాకపోయేసరికి ఎలాగైనా సరే ఆల్రెడీ అప్పటి నుంచో దాదాపు వారం నుంచే పోలీసులు ట్రాక్ లో ఉన్నారు. పోలీసులు ఇది హైవే మీద వాళ్ళ వెహికల్ కనిపించడంతో ఇమీడియట్ గా వెహికల్ ఆపి అరెస్ట్ చేసి తీసుకొచ్చామని చెప్పని కూడా చాలా స్పష్టంగా సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. కళ్యాణ్, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ 3 అంశాలు అనేవి కూడా చాలా కీలకము. ఇది కాకుండా ఇంకొక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. మీడియాలో తన గురించి, తనకు ఎలాంటి సంబంధం లేని తన గురించి మీడియాలో ప్రచారం చేస్తానని చెప్పని కోర్టు ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఎలాంటి సంబంధం లేకుండా తల్లి లెటర్ రాసినప్పుడు తల్లి చెప్పింది కదా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు ఇట్లా బెదిరించారని చెప్పేసి ఈ 3 అంశాలు కూడా ఆయనకు సంబంధించిన అంశాలే కదా. మరి నాకు సంబంధం లేదని చెప్పేసి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారంటే కోర్టును తప్పుదోవ పట్టించినట్టే కదా. సో ఆ విషయంలో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద జర్నలిస్టులు కొంతమంది కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదోటికి భగీరథ విషయంలో బండి సంజయ్ చాలా తప్పులు చేసుకుంటూ వచ్చారు. మొదట్లోనే అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటే ఖచ్చితంగా ఇంత దూరం వచ్చిండేది కాదు. అక్కడ ఆయన మాట్లాడిన విధానము వాళ్ళని ఇబ్బంది పాలు చేయడమే కాకుండా కళ్యాణ్, ఈ ఇష్యూ ఎప్పుడైతే మొట్టమొదటగా ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగి తర్వాత ఇద్దరు దూరంగా ఉన్న సమయంలో ఇతను బండి భగీరథ కొన్ని ఫోటోలను షేర్ చేస్తున్నట్టు కూడా తన దృష్టికి వచ్చింది. ఆ విషయం తెలుసుకుని ఆమె బాధపడి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. అప్పటి వరకు కూడా పేరెంట్స్ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు అని చెప్పి అనుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే ఒక పక్కన బండి సంజయ్ లాంటి ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి కొడుకు కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు, వాళ్ళ స్నేహాన్ని కూడా తప్పుగా ఆలోచన చేయలేదు. సో ఎప్పుడైతే ఎంఐ సూసైడ్ అటెంప్ట్ చేసుకుందో ఆ సమయంలో వాళ్ళు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. అలాగే అఘాయిత్యం చేయడానికి పాల్పడిందని చెప్పండి ఒకసారి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు రెస్పాండ్ అవుతూ కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ తన పదవి నుంచి తొలగిపోవాలి, పదవికి రాజీనామా చేయాలి అంటూ కేటీఆర్ కూడా మాట్లాడుకొచ్చారు. ఒకసారి దానికి సంబంధించి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. మోడీ గారు లొంగిపోయిండు, అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ
ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు మోడీ గారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. రైట్, కేటీఆర్ మాట్లాడుతూ చాలా క్లియర్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, బేటీ బచావ్ బేటీ పడావో అంటూ ఎలాగైతే మాట్లాడినో దానికోసం ఖచ్చితంగా ఈ మైనర్ బాలికకు న్యాయం చేయాలి. ఇక్కడ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు, సాక్ష్యాధారాలను కూడా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అంటూ ఇటు కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. సో మొత్తం మీద ఒకసారి బ్యాక్ టు ఇన్నారెడ్డి చెప్పండి, మీరు ఈ థర్డ్ పాయింట్ను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయండి. మొదటగా ఇటు పోలీస్ కమిషనర్ ఆయన డీసీపీ మాత్రం ఒక స్టేట్మెంట్, ఒక ప్రెస్ రిలీజ్లో అరెస్ట్ చేశాము మేము అని ఆయన చెప్పడము, బండి సంజయ్ ఆయన చాలా క్లియర్గా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో ఆయన ఏమంటున్నారు, లొంగిపోయాడు అంటూ ఆయన చెప్తున్నారు. ఇక్కడ కొంత కన్ఫ్యూషన్ అయితే డెఫినెట్గా క్రియేట్ అవుతుంది కదా. కళ్యాణ్, ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. నేనే స్వయంగా సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఆయన దీని మీద చాలా స్పష్టమైన విషయం కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఏ రకంగా అరెస్ట్ చేశారు, సాయంత్రం వరకు కూడా వేచి చూసిన తర్వాత అతను హైవే మీద తన మొబైల్ ట్రాక్ లో కనిపించడంతో ఇక ఆలస్యం చేస్తే ఒకవేళ ఎక్కడైనా పరారవుతారన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా ఆ వాహనం దగ్గరికి వెళ్లి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారన్న సమాచారం తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో అన్ని ఎవిడెన్స్లు తీసుకున్న తర్వాత విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. కళ్యాణ్, రైట్ ఇన్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద చాలా క్లియర్గా పోలీసులు మాత్రం మేమే ట్రేస్ చేసి బండి భగీరథని అరెస్ట్ చేశామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు.